డాకు మహారాజ్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో వస్తున్న మూవీ ఇది. బాలయ్య గారి కెరీర్లో 109వ సినిమాగా వస్తున్న డాకు మహారాజ్పై భారీ అంచనాలే ఉన్నాయి. అఖండ తర్వాత మరోసారి బాలయ్య గారితో జోడీ కట్టింది ప్రజ్ఞా జైస్వాల్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది ఈ మూవీ. అయితే ఈ మధ్యనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్ర బృందం. అందులో భాగంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే చిత్ర బృందం ఆశించినంతగా ఈ సాంగ్కు పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదనే చెప్పాలి. సాంగ్స్కు ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ను బట్టే సినిమాపై అంచనాలు కూడా పెరుగుతాయి. వెంకటేష్ గారు తాజాగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేస్తే మాత్రం భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా ఈ సాంగ్కు 25 మిలియన్లకు పైగానే వ్యూస్ రావడంతో రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలైతే భారీగా పెరిగిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే సినిమాపై అంచనాలు పెరగడానికి సాంగ్స్ ప్రభావం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే డాకు మహారాజ్ మూవీ నుండి 2వ సాంగ్ను త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్ర బృందం. ఈ సాంగ్ హీరో హీరోయిన్ల మధ్య ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సాంగ్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ వారం చివరికల్లా కానీ లేకపోతే వచ్చే వారంలో కానీ ఈ సాంగ్కు సంబంధించిన అప్డేట్ రాబోతోందట. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలలో ఇంకాస్త జోరు పెంచబోతున్నారట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.